ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు కాకుండా ఎల్బీ నగర్ నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని విశ్వసించి అసెంబ్లీకి పంపించాలంటే మీకు అంటే ఈ 4.5 సంవత్సరాలు ప్రజలు నచ్చే విధంగా అతి పెద్ద కార్యక్రమం ఏం చేశారు మీరు? ఇది రామ్మోహన్ గౌడ్ ఈ 4.5 సంవత్సరాలు మేము ఓడించినా కూడా రామ్మోహన్ గౌడ్ మా కోసం ఈ మంచి పథకం తెచ్చాడు, ఈ మంచి కార్యక్రమం చేపట్టాడని చెప్పుకోవడానికి ఏకైక ఒక పథకం ఏదుందంటారు? అంటే ఇప్పుడు మనకు వాళ్ళు ఊరు కూడా అడగలేదు. మా ఏరియాలో 448 కోట్లతోటి స్కైవేలు ఏవైతే వస్తున్నాయో ఎల్బీనగర్కి ఏంటంటే ఇప్పుడు విజయవాడకు పోతుంటే ఒక ద్వారం అది, అటువంటి ప్లేస్ 445 కోట్లతో స్కైవేలు వచ్చినాయి. అది ఊరు కూడా ఊహించేది. దాని ద్వారా ఏంటంటే ఎప్పుడు నిత్యం రద్దీగా ఉండి ప్రతి సిగ్నల్ దగ్గర మినిమం 8 నుంచి 10 నిమిషాలు ఆగాల్సి వస్తుండే. ఎల్బీ నగర్లో కానీ, చింతలకుంటలో కానీ, నాగోల్లో కానీ, మన కామినేని దగ్గర. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఎక్కడ కూడా సిగ్నల్ ప్రాబ్లం లేకుండా ఫ్రీగా వెళ్ళే ఉంటుంది. ప్రతి ఒక్కరు తెలుస్తుంది అది. అరే రామ్మోహన్ గౌడ్ ఓడిపోయినా సరే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, కేటీఆర్ గారితో మాట్లాడి ఈ 448 కోట్లతోటి ఈ పని చేసింది కాబట్టి మనకి ఎల్బీ నగర్లో ఫ్రీగా యాక్సిడెంట్ అయితే లేవు, ట్రాఫిక్ ఫ్రీగా వెళ్తున్నాం, టైం కూడా సేఫ్ అవుతుంది అని చెప్పుకోవడానికి ఇది ఒక్కడైతే పెద్ద నిదర్శనం. బ్రహ్మాండంగా సెటిలర్స్ ఈ ఎల్బీ నగర్ సెటిలర్స్ ఎక్కువ ఉంటారు అనమాట. మహారాష్ట్ర కావచ్చు, ఇక ఆంధ్ర వాళ్ళు కావచ్చు, రాయలసీమ వాళ్ళు కావచ్చు, ఎక్కువ సెటిలర్స్ ఎక్కువ ఉంటారంట. సెటిలర్స్ ఉండడం వల్లే గత ఎన్నికల్లో ఒక అనుమానం ఉండడంతో ఆర్ కృష్ణయ్యకి ఓట్లు వేయడమో ఇంకోటో తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయడమో జరిగింది. ఈసారి ఆ సెటిలర్స్ని ఇక్కడ నివాసం ఉంటున్న ఎవరైతే దీర్ఘకాలం పాటు ఇక్కడ నివాసం ఉన్నారో వాళ్ళందరూ కూడా మిమ్మల్ని విశ్వసించడానికి మీరు వారి కోసం ఏం చేశారు? వారికి ఒక నమ్మకం ఏంటంటే ఇంకోటి చాలా మంది తెలియని విషయం, సెటిలర్స్ ఇక్కడ ఉన్న సీమాంధ్ర సోదరులు మ్యాక్సిమంగా ఎక్కువ శాతం వనస్థలిపురం సచివాలయం ఎన్జిఓస్ కాలనీలో ఇక్కడ ఉన్నారు, కొత్తపేట ఆ ఏరియాలో ఉన్నారు. నాకు వాళ్ళకున్న సుధీర్ రెడ్డికి నాకున్న దానికి తేడా చూస్తే, నేను ఇక్కడ చదువుకున్నప్పుడు 5వ తరగతి నుంచి 10వ తరగతి చదువుకున్నప్పుడు వనస్థలిపురంలో వాళ్ళ పిల్లలు కూడా 30 మంది స్కూల్లో ఉంటే ముగ్గురం మేము సాహిబ్నగర్ విలేజ్ అంటే తెలంగాణ బిడ్డలం అనుకోండి. వీళ్ళంతమంది కూడా బయటికి వెళ్ళి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు. మీకు తెలుసు సెక్రటరియట్లో కానీ మన బయట అక్కడ ఉన్నటువంటి ఏ హైకోర్టులో కానీ ఇటువంటి ఎన్ని ఉన్నా కూడా బయట వాళ్ళే మన దగ్గర ఎక్కువ ఉమ్మడి రాష్ట్రంలో. అటువంటిప్పుడు ఏంటంటే నేను వాళ్ళతోటి కలిసిమెలిసి ఉండడం. మళ్ళీ తెలంగాణ వచ్చినాక ఈ 5 ఏళ్ళ రామోహన్ కొట్లాడితే అప్పుడు చూడలేరు. తర్వాత అందరూ ఎమ్మెల్యే కొట్లాడి రాముడు పోయిండు, మా క్లాస్మేటే మా ఊడని అందరూ ఈ పరిచయాలు ఎక్కువ పెరిగినాయి. ఇప్పుడు ఏమైపోయిందంటే వాళ్ళు ఎట్లా మెంటల్గా ప్రిపేర్ అయిందంటే వాళ్ళ ఉన్న ఆస్తులను కూడా ఆంధ్రలో కూడా అమ్ముకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ జీవితాంతం ఉండాలని డిసైడ్ అయ్యారు. ఈ 4.5 సంవత్సరాల్లో ఏ ప్రాబ్లం కూడా లేదు. రాము మా కొడుకు వాళ్ళ క్లాస్మేటు, మళ్ళీ మాకు మంచిగా ఉంటాడు, ఇక్కడే ఉంటే బిడ్డ అనేది ఒక మెసేజ్ ద్వారా ఏంటంటే రామ్ ఇంకా ఎమ్మెల్యే అయితే మా ఇంట్లో కొడుకు ఎమ్మెల్యే అయినట్టే అన్నట్టు ఇంకో మెసేజ్ ఒకటి ఉంది. ఇంకోటి మార్వాడీస్కి ఇప్పుడు బిజినెస్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలామంది గుజరాత్ కానీ, మహారాష్ట్రకి సంబంధించిన వాళ్ళు కానీ, రాజస్థాన్ సంబంధించిన వాళ్ళు కూడా వాళ్ళతో నాకు సత్సంబంధాలు ఉన్నాయి. వాళ్ళతో నాకు ఉన్నటువంటి రిలేషన్లు కానీ అందులో కూడా వాళ్ళంతా కూడా రామ్మోహన్ గౌడ్ అయితే బాగుంటుంది అనేది ఒక నమ్మకం ఉంది. ఇంకోటి సుధీర్ రెడ్డికి నాకు ఏంటంటే బైఫర్కేషన్ ఎల్బీ నగర్ ఇక్కడ వచ్చినాక నేను ఇక్కడ నా ఇల్లు ఇన్నే ఉంది, నా ఓటు ఇన్నే ఉంది, నేను నా ఇల్లు మొత్తం కార్యక్రమాలన్నీ నా ఆధార్ కార్డు ఇక్కడనే ఉంది, అన్నీ ఇన్నే ఉన్నాయి. అదే సుధీర్ రెడ్డి అయితే ఆయనకి ఇక్కడ ఓటు లేదు, ఆధార్ కార్డు ఇడే లేదు, ఇల్లు ఇడ లేదు, ఇల్లేం అక్బర్బాగ్లు ఉంది, ఒకటి జూబ్లీ సమ్మున కట్టిండు, ఆధార్ కార్డు ఆనే ఉంది, ఓటు కూడా ఆనే ఉంది. మరి ఎలక్షన్ ప్రాబ్లం వస్తుందని చెప్పి వేరే వాళ్ళ ఇంట్లో కిరాయి ఉంటున్నట్టు రాపించుకోండు. ఈడ ఉన్న పరిస్థితులలో రామ్మోహన్ గౌడ్కు నా ఇంట్లో కరెంటు పోయిందనుకో, ఈ నియోజకవర్గంలో ఎవరి ఇంట్లో ఉన్న పక్కకున్న వాళ్ళ ఇంట్లో కరెంటు పోతుంది. నా ఇంట్లో నీళ్ళ లో ప్రెషర్ ఉంది, నీళ్ళు ఈరోజు రాలేదనుకో వాళ్ళ ఇంట్లో కూడా రావు, ఎంబడే తెలిసిపోతుంది. ఈ ఏడమ చిన్న ఇష్యూ అయిందనుకో ఎంబడే వాళ్ళకి తెలుస్తుంది, నాకు తెలుస్తుంది. సుధీర్ రెడ్డి కూడా చెప్పాలి, చెప్తే తెలుస్తుంది. అది వస్తాం కూడా గంట పడుతుంది. నేను 5 నిమిషాల్లో పోతా. మరి నా ఎంబడి ఉంటారా వాళ్ళు వాళ్ళ ఎంబడి ఉంటారా? అందుబాటులో ఉండే లీడర్ కావాలి. అప్పటిలేక పాత రోజు రాజకీయాలు లేవు. ఈ రాజకీయాలతో ఫాస్ట్ మూమెంట్కి వచ్చింది కాబట్టి అందుబాటులో ఉండేటోని నేను. అందుకోసం ఏంటంటే నాకు అవకాశాలు ఎక్కువ, వాళ్ళంతా కూడా రామ్మోహన్ గౌడ్ ఎమ్మెల్యే అయితే బాగుంటుంది. అది కాకుండా ఏంటంటే ఇలా మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం వచ్చే పరిస్థితులు 100% కనిపిస్తున్నాయి. రామ్మోహన్ గౌడ్కి ముఖ్యమంత్రికి ఉన్న చనువు, కేటీఆర్ గారికి ఉన్న చనువు, కవితమ్మ కూడా నాకు బాగా దగ్గర. నాకు ఇవన్నీ ప్లస్ పాయింట్. చాలా చదువుకున్న వాళ్ళు మాకు బాగా అడ్వాన్స్గా ఉంటారు, అభివృద్ధి కూడా అవుతుంది. ఏదైనా పెండింగ్ ఉన్న ఇష్యూ చాలా ఉన్నాయి, రిజిస్ట్రేషన్ అవి అటువంటి రామ్మోహన్ గౌడ్ చేపిస్తాడు అని ఒక నమ్మకం ఉంది కాబట్టి నాకే ఎక్కువ అవకాశాలు, నాకే అవకాశం ఇస్తారు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ
ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe iDream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch iDream.